ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. ప్రస్తావన. బాబా వంట పాత్ర. నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట. కాల మిశ్రమము ఒక గిన్నెడు మజ్జిగ. గత అధ్యాయములో బాబా గారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వాణిని గూర్చి చదివెదము. ప్రస్తావన. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనేడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి. బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములని ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, తేత్రాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చునప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలరు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో
అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమునెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనేడి వారని ఇదివరకే తెలుసుకొంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీయు వారే స్వయముగా చేసుకొనేడి వారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీయు నగదునిచ్చి కొనేడివారు. వారే విసురుచుండేడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవునది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకోవలెనో అంత శ్రమను పడుచుండేడివారు. అప్పుడప్పుడు అంబలి వండేడివారు. అనగా జొన్న పిండిని నీళ్ళల్లో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీపై పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండేడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చెయ్యి కాలునట్లు గాని కనిపించేడిది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒక రీతిగా పెట్టుచుండెను అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టి వారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేడివారు. మాంసాహారులు కాని వారి నా పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేడి వారు కారు. గురువు గారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేడివారు.
దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీని వల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండువను నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పులావు ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కార్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకిసాలో పెట్టెను. ఇంకనూ ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమునొక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి, ఆ బిడ్డ ఏడ్చునప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కార్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధ ఆహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరము వరకు జరుగుతుండేడిది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయెను. భక్తులనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యము నెట్లు పంచిపెట్టేడి వారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతలయందును గల గౌరవమును చాటేడు నానాసాహెబ్ చాంద్రోకరు కథ తెలుసుకొందము. నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో
మసీదులో ఎప్పుడు దునినెట్లు మండనిద్దురు. అచ్చోట తులసి బృందావనము ఎట్లుండును. శంఖములూదుట ఎట్లు ఒప్పుకొందురు. గంటలను మ్రోయించుటకు ఎట్లు సమ్మతింతురు. సంగీత వాద్యముల నెటుల వాయించనిత్తురు. హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలెట్లు జరగనిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎటులుండును. గ్రామములోని హిందూ దేవాలయము లన్నిటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనేడి వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చాంద్రోకరు తన షడ్డకుడగు బినీవాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నీవెట్లా ఇలా చేసితివి అనెను. నానాసాహేబు మొదట దీనిని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగెను. నానాసాహేబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహేబు కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేడివాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్తయని హెచ్చరించెను. కాల ఇక నైవేద్యమెట్లు పంచిపెట్టేడి వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండేడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీయు ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకొని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటూనిటూ 2 వరసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామా నానాసాహేబ్ నిమ్నోకరు వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ.
ఒకనాడు హేమడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకింపుగా నుండెను, కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము గనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలనా త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను, కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించెదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.